వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఐపీఎల్ 2025 సంవత్సరంలో ఓటమి లేకుండా ఢిల్లీ ప్రయాణం అయితే కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ అద్భుతమైన 25 పరుగుల విజయం సాధించి ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక చిదంబరం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పూర్తిగా ఢిల్లీ జట్టు అయితే ఆధిపత్యాన్ని చూపించింది. ముందుగా టాస్ నుంచి కూడా కంప్లీట్గా చివరి వరకు బ్యాట్స్మెన్లు బౌలర్లు అందరూ కూడా ఢిల్లీ వాళ్ళు అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ అయితే తీసుకుంది. బ్యాటింగ్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా కూడా ఢిల్లీ క్యాపిటల్స్లో జాక్ పూర్తిగా విఫలమవటం జరిగింది. ఆ తర్వాత కంప్లీట్గా కేఎల్ రాహుల్ ఈరోజు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ కంబ్యాక్ అయితే ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అయితే కొత్త ఆశల్ని చెగిరించడం జరిగింది. 77 పరుగులతో కేఎల్ రాహుల్ తన మరొకసారి కంబ్యాక్ ఇన్నింగ్స్ చేశాడని మనమైతే ఈరోజు కంప్లీట్గా చెప్పుకోవచ్చు. ఇక డూప్లిసిస్ లేకపోవడం ఢిల్లీ క్యాపిటల్స్కి కొంచెం బాధ కలిగించే అంశమైనప్పటికీ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే భారీ స్కోరు చేయడంలో అయితే మంచిగా ఈరోజు అయితే సఫలమైందని మనం చెప్పుకోవచ్చు. ఇక పోరెల్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే చివరిలో స్టబ్స్ 12 బంతుల్లోని 24 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 183 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ముందు 184 పరుగుల టార్గెట్ని లక్ష్యాన్ని అయితే ఉంచింది. ఇక 184 పరుగుల టార్గెట్తో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగిన దగ్గర నుంచి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ రవీంద్ర అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాన్వే ఇద్దరు కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్. వీళ్ళిద్దరూ కూడా వెంటనే అవుట్ అవటం, ఆ తర్వాత గైక్వాడ్ అవుట్ అవటం, అలాగే విజయ్ శంకర్ కూడా ఈరోజు వన్డే మ్యాచ్ ఆడినట్టు ఆడటం, అలాగే చివరిలో మహేంద్ర సింగ్ ధోని కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవటం, వన్డేలాగా మ్యాచ్ ఈరోజు విజయ్ శంకర్తో కలిసి ఆడటం చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణమయ్యాయి. కాబట్టి ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్లు బౌలర్లు అలాగే ఫీల్డర్లు సమిష్టి కృషితో ఈరోజు 25 పరుగులతో మరొకసారి విజయం సాధించారు. విజయ్ శంకర్ అలాగే ధోని ఇద్దరూ కూడా కొంచెం ఆదుకునే ప్రయత్నం అయితే చేసినప్పటికీ ఇది వన్డేలాగా ఆడటంతో కంప్లీట్గా మ్యాచ్ అయితే రివర్స్ అయిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. కాబట్టి ధోని 30 పరుగులు అలాగే విజయ్ శంకర్ 69 పరుగులు చేసినప్పటికీ పోరాడినప్పటికీ చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మొదటి స్థానంలో 3 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో ఐపీఎల్ 2025 సంవత్సరంలో పటిష్టంగా కొనసాగుతుంటే ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ 8వ స్థానంలో 4 మ్యాచ్లు ఆడి 1 విజయం 3 పరంపరలతో ఓటమితో 8వ స్థానంలో అయితే కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ ముగిసే సమయానికైతే ఆరెంజ్ క్యాప్ నికోలస్ పూరన్ 201 పరుగులతో కొనసాగుతుంటే ఇటు పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నూర్ అహ్మద్ దగ్గర అయితే కొనసాగుతుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క మ్యాచ్ కంప్లీట్ రివ్యూ. ఈ రోజు మ్యాచ్లో పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో అయితే పదిలం అయితే చేసుకుంది. థ్యాంక్ యూ అండి.